హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను దోశకి ఏమేమి ఐటమ్స్ వేసుకుంటాననేది ఇక్కడ పిక్చర్స్లో చూపిస్తున్నాను. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ వాడేవన్నీ జొన్నలు, ఉద్ది గింజలు, ఓట్స్, మిల్లెట్స్, ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇవే నేను ఎక్కువ దోశలో వాడతాను. వీటిల్లో చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి. పిక్చర్స్లో ఒకసారి గమనించండి. రాగులు కానివ్వండి, రెడ్ రైస్ కానీ ఇలాంటివి. ఇది వచ్చి బార్లీ గింజలు. ఇది వచ్చి నవారా రైస్. ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. 120 రూపీస్ అలా ఉంటుంది, 80 నుంచి. జొన్నలు చూపించాను కదా ఇంతకుముందు. సో ఇవి మళ్ళీ చూస్తూ ఉంటే మీకు ఐడియా వచ్చి మీరు కూడా ఇలా హెల్తీగా చేసుకొని తింటారని ఇలా పిక్చర్స్ యాడ్ చేసి ఆ బొమ్మలు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకున్నప్పుడు మన హెల్త్ చాలా బెటర్ అవుతుంది. సో వీటిల్లో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి ఉద్ది గింజలు చూడండి, ఉద్ది పప్పు వాడకూడదు, మనము గింజలే వాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ గింజలో పొట్టు ఉంటుంది, ఆ పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనము అవి వాడుకుంటాం అన్నమాట. సో మీరు కూడా ఎప్పుడు అసలు వైట్ రైస్ అనేది మానేసి ఇలాంటి హెల్తీ టిఫిన్స్కి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో అప్పుడే మన ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉంటాము. వీటితో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇప్పుడు చూడండి, అక్కడ దోశ రెడ్గా ఉంది కదా, ఈ రెడ్ రైసే ఇది. రాగులు, రెడ్ రైస్ ఇవేనండి అందులో ఉన్నవి. కొంచెం మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్, అది పిక్చర్ లాస్ట్లో వస్తుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎక్కువ కాకుండా చేస్తుందన్నమాట. మన దోశ ఇవన్నీ వేసిన పిండే అది. చూడండి దోశలు ఎంత చక్కగా వచ్చినాయో, అంత టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి, ఆ పళ్ళు వచ్చిండే పిల్లల నుంచి పళ్ళు లేని ముసలాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినొచ్చు ఇది. కాబట్టి ఇలాంటి హెల్తీ టిఫిన్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి డైలీ అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోకుండా పోవడానికి ఇదేమి టేస్ట్ లేని టిఫిన్ కాదు. టేస్ట్లో మాత్రం మామూలు దోశ కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ కలరు అది చూడ్డానికి కొంచెం బ్రౌన్గా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరింట్లో చూసినా దోశలు తెల్లగా అట్లే మల్లెపూలాగా నిగనిగలాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి దోశలు మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో వీటిని మానేసి మీరు వీటికి మెల్లగా షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్ అండి. నేను దోశ వీడియోలు, దోశ పిండి ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే మేము ఎప్పుడు దోశలు తిని బ్రతికేస్తామన్నమాట. దోశలు, బ్రౌన్ రైస్ ఇదే తింటాం మా ఇంట్లో. పిల్లలకి అందరికీ నేను ఇదే అలవాటు చేస్తాను కాబట్టి మేము అందరం ఇదే హ్యాపీగా తింటాం. బోర్ కొట్టదు, టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. కొంచెం మారం చేస్తారు కానీ ఫస్ట్లో అలవాటు అయిపోతే మళ్ళీ ఇదే బాగుందని చెప్తారు. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అండి. నేను ఈ రైస్ వీడియో ఒకటి పెట్టాను, దాని కింద నా ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.